everyone, welcome back to Gnomes and Shams vlogs. సో మేము అల్వులా డే 3 వీడియో ఇది. మేము రిసార్ట్ నుంచి చెక్అవుట్ అయ్యాక ఇక్కడ ఒక వుడ్ హౌస్కి వచ్చాము. ఇది ఆ రోజు వుడ్ హౌస్లో నైట్ స్టే చేసి ఇది ఎర్లీ మార్నింగ్ వుడ్ హౌస్ చుట్టుపక్కల ఇట్లాగా డేట్ ఫార్మ్స్ ఉన్నాయి. సో మహి అండ్ మా బాబు ప్రద్యుమ్న ఇద్దరు మార్నింగ్ డేట్ ఫార్మ్స్ అవి అలాగా రౌండ్ వేసుకుని వచ్చారు. ఇదంతా మేమున్న వుడ్ హౌస్ చుట్టుపక్కల ప్రాంతం. అండ్ ఇది మేమున్న ప్లేస్ అన్నమాట. లోపలికి ఎంటర్ అయితే ఇది మా వుడ్ హౌస్. అంటే మేము నైట్ స్టే చేసాము, జస్ట్ 1 నైట్ కోసం ఇట్లా ఎక్స్పీరియన్స్ కోసం ఇలా వచ్చాము. ఇక్కడ జస్ట్ ఒక కింద 2 బెడ్స్ ఉంటాయి అండ్ ఒక చిన్న స్మాల్ కిచెన్ ఉంటుంది, ఒక వాష్రూమ్, అండ్ దెన్ పైన పడుకోవడానికి ఒక ప్లేస్ లాగా, అంటే మ్యాట్రస్ అవి అరేంజ్ చేసి పైన వేసి ఉంటుంది. ఈ ల్యాడర్ ఎక్కితే పైకి వెళ్తాము. సో మేము బాగా ఎంజాయ్ చేసాము ఈ ప్లేస్. పిల్లలకైతే చాలా డిఫరెంట్గా అనిపించింది. అండ్ అక్కడ నుంచి చెక్అవుట్ అయిపోయి మేము అక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి అక్కడ చెక్అవుట్ అయిపోయి నెక్స్ట్ డే మార్నింగ్ ఈ కంటైనర్ హౌస్ దగ్గరికి వచ్చాము. ఎందుకంటే కంటైనర్ హౌస్కి చుట్టుపక్కల చాలా ఉన్నాయి, ప్లేసెస్ ఉన్నాయి విజిట్ చేయడానికి. సో మాకు ఇది కన్వీనియంట్గా అనిపించి మళ్ళీ మేము ఇక్కడికి వచ్చి చెక్ ఇన్ చేసాము. ఇక్కడికి వచ్చి చెక్ ఇన్ అయ్యి ఫ్రెష్ అయ్యి మేము కొన్ని ప్లేసెస్కి విజిట్ చేసాము. ఇది ఈ కంటైనర్ హౌస్ ఉండే ప్లేస్లో కూడా ఆరెంజ్ ఫార్మ్స్ అన్నీ చాలా ఉన్నాయి. అన్ని కంటైనర్ హౌసెస్ ఇక్కడ చాలా ఉన్నాయి, అన్నిట్లోనూ అన్నీ ఫుల్ అయిపోయి ఉన్నాయి. యాక్చువల్గా ఇక్కడ పెద్ద పెద్ద హోటల్స్ కంటే ఇలాంటి ప్లేసెస్లో మాకు దొరకడం చాలా కష్టమైంది. బట్ స్టిల్ మేము ఇలాంటివే చూస్ చేసుకున్నాము. అండ్ ఇక్కడ ప్రైసెస్ కూడా ఇవి కొంచెం తక్కువగానే ఉంటాయి. యాక్చువల్గా అల్వులా ఇక్కడ హిస్టారిక్ ప్లేస్ కాబట్టి సౌదీ అరేబియాలో ప్రైసెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో ఇలాంటి ప్లేసెస్ మనం సెలెక్ట్ చేసుకొని కొత్తగా ఏమైనా ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటే ఇలాంటివి సెలెక్ట్ చేసుకొని ఇట్లాంటివి మనం చూస్ చేసుకోవచ్చు. అండ్ మేము ఇక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి మేము ఓల్డ్ టౌన్ అని సౌదీ అరేబియాలో అల్వులాలో ఒక మోస్ట్ హిస్టారికల్ ప్లేస్ అన్నమాట. ఈ ఓల్డ్ టౌన్ అంటే 800 years బ్యాక్ అన్నమాట. సో దీన్ని వీళ్ళు ఒక విజిటింగ్ ప్లేస్ లాగా చేశారు. దీన్ని అల్వులా ఓల్డ్ టౌన్ అంటారు. ఇది ఒక హిస్టారికల్ ప్లేస్ అండ్ 800 years బ్యాక్ ఇది యూజ్ చేశారనమాట. ఇక్కడ 900 మట్టి ఇళ్ళతో ఇది కన్స్ట్రక్షన్ చేశారు. ఇక్కడ వేడి ఎక్కువ ఉంటుంది కాబట్టి సౌదీ అరేబియాలో ఈ వేడి నుంచి అండ్ వింటర్ సీజన్లో చలి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ చలి నుంచి వాళ్ళు సర్వైవ్ అవ్వడానికి ఈ మట్టిలు కన్స్ట్రక్ట్ చేసుకున్నారు అని అక్కడ చెప్పారు. అండ్ ఇదంతా పార్కింగ్ అనమాట. అల్వులా ఓల్డ్ టౌన్ అనేది చాలా చాలా పెద్ద ప్లేస్ యాక్చువల్గా. సో యాక్చువల్గా అల్వులాలో ఈ ప్లేస్ ఖచ్చితంగా విజిట్ చేయాలి, ఇది అసలు మిస్ చేసుకోకూడదు అనమాట. చాలా బాగుంటుంది ప్లేస్ అయితే. సో ఇక్కడ మేము మా కార్ పార్క్ చేసి, ఇదంతా పార్కింగ్ ఏరియా, 2-3 వింగ్స్ ఉంటాయి పార్కింగ్కి. మేము ఒక వింగ్లో మేము ఈ కార్ పార్క్ చేసాము. సో పార్క్ చేశాక కొంచెం సేపు వెయిట్ చేసి అక్కడ డ్రైవర్లెస్ బస్సెస్ ఉంటాయన్నమాట. ఈ బస్సు మనం ఎక్కిన తర్వాత ఈ పార్కింగ్ నుంచి ఓల్డ్ టౌన్కి అవి మనల్ని తీసుకెళ్తాయి. యాక్చువల్గా మాకు ఫస్ట్ టైం కొంచెం డిఫరెంట్గా అనిపించింది. మేము ఇప్పుడు ఇలా డ్రైవర్లెస్ బస్ ఎక్కలేదు. దీన్ని సెల్ఫ్ డ్రైవింగ్ బస్ అని కూడా అంటారు. సో విత్ సెన్సార్స్, కెమెరాస్ వీటితో అవి వర్క్ అవుతాయి.
సో మా బాబు అయితే ఫుల్ డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయాడు. నోమి మోస్ట్లీ ఆఫ్టర్నూన్ పడుకోదు. సో నోమి అన్నీ ఎంజాయ్ చేస్తుంది బాగా మాతో పాటు. సో ఈ ఎలక్ట్రిక్ దీంట్లోని మేము ఓల్డ్ టౌన్కి ఎంటర్ అవుతాము. సో ఇక్కడ ఏంటంటే ఒక ఓల్డ్ మసీద్ ఒకటి ఉంటుంది. బజార్ అంటే మార్కెట్, ఓల్డ్ స్టఫ్ అంతా దొరుకుతుంది అనమాట ఈ మార్కెట్లో. సో యాక్చువల్లీ 20th సెంచరీ వరకు ఇక్కడ స్టే చేశారంట కూడా. రీసెంట్గానే అంటే ఒక కొన్ని ఇయర్స్ బ్యాకే దీన్ని ఓపెన్ చేశారు ఫర్ విజిటింగ్ టూరిస్టుల కోసం. ఇక్కడ ఏంటంటే అరేబియా లైఫ్ స్టైల్ అనమాట. అరేబియన్ లైఫ్ స్టైల్ మొత్తం మనం చూడొచ్చు ఇక్కడ. చాలా బాగుంటుంది ప్లేస్ అయితే, అసలు ఎక్స్ట్రాడినరీ. మనం ఎంతసేపు చూసినా ఇంకా చూడొచ్చు అన్నట్టు. ఎక్కడ మనకి బోర్ ఏంటి ప్లేస్ ఇంత నడవాలా అని ఎక్కడ అనిపించదు మనకి. చాలా నడిచాం మేము, చాలా దూరం నడిచాం. అంటే చాలా పెద్ద ప్లేస్ ఇది యాక్చువల్గా. మొత్తం ఇక్కడంతా షాప్స్ ఉంటాయన్నమాట ఎక్కువ. సౌదీ అరేబియాకి రిలేటెడ్ హిస్టారికల్ ఐటమ్స్ కానీ అన్నీ దొరుకుతాయి ఇక్కడ. సో ఇది ఒక జస్ట్ సౌదీ అరేబియా రిచ్ హిస్టరీ, కల్చర్ అండ్ ట్రెడిషనల్ డెజర్ట్ లైఫ్ అవన్నీ మనకి ఈ ఓల్డ్ టౌన్లో మనకి తెలుస్తుంది. సో నేను చెప్పినట్లు 900 బ్రిక్ హౌసెస్ ఉంటాయన్నమాట ఇక్కడ. ఆ బ్రిక్ హౌసెస్ని వీళ్ళు షాప్స్ లాగా చేంజ్ చేసి టూరిస్టుల కోసం పెట్టారు. ఇక్కడ ఏంటంటే కాంక్రీట్ హౌసెస్ అట్లాంటివి ఏం కనబడవు. ఇది వన్ సైడ్ ఆఫ్ ద ఓల్డ్ టౌన్. ది అదర్ సైడ్ అయితే దాన్ని ఏం చేయలేదు, అంటే దాన్ని ఏం డెవలప్ చేయలేదు. అది కూడా చాలా పెద్దది. సో ఇవన్నీ వీళ్ళు డెకరేషన్ కోసం పెట్టినవి ఏం కాదు, అంటే ఇవన్నీ ఒకప్పుడు యూజ్ చేసినవి వాళ్ళు అలాగా సెట్ చేశారనమాట. సో సేల్ కోసం కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, సౌదీ అరేబియా కల్చర్ అవి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొనుక్కోవాలనుకుంటే వాళ్ళు కొనుక్కోవచ్చు. చిన్న చిన్న ఐటమ్స్ దగ్గర నుంచి పెద్ద ఐటమ్స్ వరకు ప్రతి ఒక్కటి ఉంటుంది. అండ్ ప్రైజెస్ అయితే ఇంకా మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే ఓల్డ్ టౌన్, రిచ్ కల్చర్, హెరిటేజ్ దానికి రిలేటెడ్ కాబట్టి ఆబ్వియస్గా ప్రైస్ అయితే చాలా హై ఉంటాయి. సో మేము ఊరికే అలాగా కొన్ని షాప్స్ విజిట్ చేసాము, అసలు ఏంటి ఏముంటాయి అనేసి. కొన్ని షాప్స్లో అయితే ఇట్లాగా ఏమైనా కొనాలన్నా కానీ చాలా ప్రైజెస్ ఎక్కువ ఉంటాయి. మనకైతే విజిటింగ్ పర్పస్ అండ్ నిజంగా మనకు చాలా అవసరం అయితే తప్ప మనము అంత పెట్టి కొనలేము, అంత కాస్ట్ ఉంటాయి ఇవి. ఇక్కడ ఎస్పెషల్లీ సౌదీ అరేబియాలో అయితే ఒక విషయం ఖచ్చితంగా చెప్పాలి, ఎంత ఫ్రెండ్లీగా ఎంత రెస్పెక్ట్గా చూస్తారంటే టూరిస్టులనే కాదు, అంటే మామూలుగా వాళ్ళ కల్చరే అది, చాలా బాగా ట్రీట్ చేస్తారు. మనం అసలు పిల్లల్ని కానీ మనల్ని అయినా కానీ హార్ష్గా మాట్లాడడము, పిల్లల్ని అయితే ఇంకా వాళ్ళు ఎంత మంచిగా చూస్తారంటే చాలా రెస్పెక్ట్ ఇస్తారు. అండ్ ఇదంతా మొత్తం ఓల్డ్ టౌన్. ఇంకా ఈ అల్వులా అనే ప్లేస్ యాక్చువల్గా సౌదీ అరేబియాలో మేము ఉండే ప్లేస్ నుంచి ఆల్మోస్ట్ 50-100 కిలోమీటర్స్ ఉంటుంది. సో మీరు మా ముందు వీడియోస్ చూసినట్లయితే మేము ఇక్కడ నుంచి రియాద్కి వెళ్ళి అక్కడ 1 డే స్టే చేసి తర్వాత అల్వులాకి ట్రావెల్ చేసాము. మేముండే ప్లేస్కి ఈ ప్లేస్కి ఎంత డిఫరెన్స్ ఉందంటే అంత చాలా డిఫరెన్స్ ఉంది, కంప్లీట్లీ డిఫరెంట్. అంటే ఇది ప్యూర్ కల్చర్ అనమాట, సౌదీ అరేబియన్ కల్చర్.
అరేబియా కల్చర్ కానివ్వండి, చాలా బాగా మనకి తెలిసిపోతుందనమాట. ఓకే. ఇలా ఉంటది, ఇలా ఉంటాయి, వీళ్ళు వాడేవి, ఇలా ఉండేవి అని మనకి తెలిసిపోతుంది. అంత బ్యూటిఫుల్‌గా వాళ్ళక్కడ సెట్ చేశారు. 100 ఇయర్స్ బ్యాక్ ద ఈ ప్లేస్, 800 ఇయర్స్ బ్యాక్ ద ఈ ప్లేస్ అన్నట్టు మనకి అనిపించదు. సో, దాన్ని ఆ రోడ్స్ అవన్నీ ఆళ్ళంతా అప్‌డేట్ చేశారు నీట్‌గా. ఇంకా ఇక్కడ కాఫీ షాప్స్, స్నాక్స్ ఇవన్నీ చాలా దొరుకుతాయి. సో, ఇది యాక్చువల్‌గా మేము ఈవినింగ్ అట్లా వచ్చాము. 2:30, 3కి అట్లా వచ్చాము. ఇది నైట్ వ్యూ అనమాట. సో, ఇంక దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి మేము ఎంత టైమ్ స్పెండ్ చేశామో ఓల్డ్ టౌన్‌లో. జస్ట్ ముందుకెళ్ళి అలా వెనక్కి రావడానికి ఒక 2 అవర్స్ అట్లా పడతది. బట్ మేము చాలా టైమ్ స్పెండ్ చేశాము. మాకు బాగా నచ్చింది. కూర్చొని అలాగా పీస్‌ఫుల్‌గా అలా కూర్చొని చాలా సేపు స్పెండ్ చేశాము. నైట్ వ్యూ అయితే ఇంకా ఈ లైటింగ్స్, ఈ లైట్స్ ఫుల్ అసలు చాలా బ్యూటిఫుల్ ఉండింది. యాక్చువల్‌గా ఇక్కడేంటంటే ఎక్కువ నైట్ తిరుగుతారు. మోస్ట్‌లీ నాకు తెలిసినంత వరకు. ఆహ్, ఓల్డ్ టౌన్ విజిట్‌కి మోస్ట్‌లీ నైట్ వస్తారు. ఈ లైటింగ్స్ కోసం అది ఎంజాయ్ చేయడానికి. బట్ మేము లక్కీగా డే లైట్‌లోను, నైట్ లైట్‌లో మేము ఇది చూసాము. వెదర్ అయితే చాలా బాగుండింది. అండ్ కోల్డ్ ఉంటుంది. ఈవినింగ్ చాలా చలి స్టార్ట్ అయిపోతది ఈవినింగ్ అయితే. వింటర్స్‌లో అయితే ఇంకా చాలా బాగుంటుంది. స్టార్ గేజింగ్ అన్నీ ఉంటాయి అల్వులాలో. ఎవరికైనా నిజంగా అంటే స్టార్ గేజింగ్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం అల్వులా విజిట్ చేయొచ్చు. అంటే ప్రతి ప్లేస్‌లోనూ వాళ్ళు స్టార్ గేజింగ్‌కి రిలేటెడ్ ఏదో పెడతారు అని మేము విన్నాము. బట్ మేము వింటర్‌లో వెళ్ళలేకపోయాము. ఇక్కడ కొన్ని కాన్సర్ట్స్ అవి గూడా జరుగుతా ఉంటాయి. చాలా క్రేజీగా ఉంటది. కాన్సర్ట్స్ కోసమని మ్యూజిక్ లవర్స్‌కి బావుంటది అల్వులా. ట్రెక్కింగ్, హైకింగ్, బంగీ జంప్ ఇట్లాంటివి చాలా ఉంటాయి. ఒక్కో సీజన్‌లో ఒకటి పెడతా ఉంటారు. ఇదంతా మళ్ళీ రిటర్న్ అవుతున్నాం కాబట్టి సేమ్. సో, ఇక్కడేంటంటే ఇక్కడ నుంచి మనము మెయిన్ షాప్స్ అవి చూసాము. లెఫ్ట్ సైడ్ లోపలికెళ్ళామంటే మట్టి ఇల్లులు ఉంటాయన్నమాట. అవి ఎలా ఉంటాయంటే చిన్న చిన్న సందులు లాగా సందుల లోపలికి వెళ్తే ఒక్కొక్క రూమ్ అలా వస్తా ఉంటాయి. సో, అవి యాక్చువల్ హౌసెస్. ఇవన్నీ షాప్స్ లాగా చేశారు. సో, ఆ యాక్చువల్ హౌసెస్ మట్టి ఇల్లులు ఉన్నాయి గదా! అవి అప్పట్లో కన్‌స్ట్రక్ట్ చేసినవి. అక్కడ ఉండేవాళ్ళు అని చెప్పారు. చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్ ఉంటదంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. సో, ఇక్కడి నుంచి మేము ఆ హౌసెస్‌లోకి వెళ్ళామన్నమాట. లోపల హౌసెస్ ఎలా కన్‌స్ట్రక్షన్ అయ్యుంటాయంటే, వాళ్ళెలా చేశారంటే ఒక మేజ్ లాగా అన్నమాట. ఇటెళ్తే అటు తిరిగి, ఇటు తిరిగి, అట్లా తిరిగి మనకి ఒక కన్‌ఫ్యూజన్ లాగుంటది. వాళ్ళు అలా కన్‌స్ట్రక్ట్ చేసుకున్నారు అప్పట్లో వాళ్ళు. సో, అప్పట్లో వాళ్ళు ఇంట్లో ఇంట్లో యూజ్ చేసిన వస్తువులు అవి గూడా వాళ్ళు జస్ట్ మ్యూజియం లాగా అక్కడక్కడ పైన అలా పెట్టేసున్నారు. ఇవన్నీ షాప్సే. నేను ఇంకా వీడియో హౌసెస్‌లోకి వెళ్ళలేదు. హౌసెస్‌లోకి వెళ్ళాక అది కంటిన్యూ. ఇక్కడ మధ్యలో రెస్టారెంట్స్ అవి ఉంటాయి. మనము చాలా టైమ్ స్పెండ్ చేస్తాం కాబట్టి సో, మనం డిన్నర్ అన్నీ ఇక్కడ ప్లాన్ చేసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్‌గా రెస్టారెంట్స్ అవి అరేంజ్ చేసి ఉంటారనమాట. బయట టేబుల్స్
బయట కావాలంటే బయట, లోపల కావాలంటే బయట, లోపల అన్నట్టు ఉంటుంది. సో మోస్ట్లీ ఇక్కడ బయటనే ప్రిఫర్ చేస్తారు. ఆ లైటింగ్ కోసం, ఆ వ్యూస్ కోసం, వ్యూ పాయింట్స్ కోసం మోస్ట్లీ బయట ప్రిఫర్ చేస్తారు. ఆ లైటింగ్ చూడడానికి అన్నిటికీ. ఈ రాక్ ఫార్మేషన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవి ప్లస్ వెళ్ళినంత దూరం ఉంటుంది లైటింగ్ కానీ. ఇదంతా ఏంటంటే 90s, మనకి 90sలో ఎలా ఉంటాయో అలాగా ఉంటుంది. ఈ పందిర్లు కానివ్వండి, కింద మనకి అప్పట్లో నాకు తెలిసి మన అప్పటికి కొంచెం ఏమంటారు, నేల గచ్చు అవి ఉండేవి. అంతకుముందు ఇలాగ మట్టి నేల ఉండేది కదా, అలాగా ఉంటుంది ఇక్కడంతా. అక్కడక్కడ పెయింటింగ్స్ ఉంటాయి మనం కొనుక్కోవడానికి. ఎస్పెషల్లీ ఈ స్ట్రీట్ అయితే చాలా బాగుంటుంది. ఫుల్ పందిర్లు వేసేసి ఆ కర్రలు పెట్టుంటారు వాళ్ళు. సో ఇది మనకి బ్యాక్ ఇన్ టైంకి తీసుకెళ్తుంది అనమాట. వెదురుతో చేసిన ఈ లైటింగ్ డెకార్ అన్నీ ఉంటాయి. సో వీళ్ళు షాప్స్ బయట ఇట్లా మిర్రర్స్ పెట్టుంటారు అనమాట. చాలా పక్కన ఒక మంచి ట్రీ పెట్టి ఫొటోస్ కోసం అన్నట్టు పెట్టుంటారు. చాలా బాగుంటాయి పెద్ద మిర్రర్స్. ఇది చాలా ఈ కొండ మీద కూడా ఎక్కొచ్చు అనమాట. ఈ లోపల నుంచి వెళ్తే మనకి దానికి మెట్లు అంత అంటే రాక్స్తోనే ఉంటాయి. అదొక వ్యూ పాయింట్ లాగా అక్కడ ఉంటుంది. ఇవి అప్పట్లో వాళ్ళు యూజ్ చేసిన పాత్రలు అనమాట. సో ఈ వీధులు చాలా సన్నగా వంకర్లు తిరిగేలా ఉంటాయి. ఎందుకంటే ఈ విధంగా ఇల్లు కన్స్ట్రక్షన్ చేశారు వాళ్ళు. ఈ హాట్ క్లైమేట్కి అండ్ నేను చెప్పినట్లు ఈ చలికి అవి సెట్ చేశారు. అండ్ ఒక్కొక్క ఇల్లు ఎలా ఉంటుందంటే తక్కువ ప్లేస్లో ఉంటుంది అండ్ పెద్ద పెద్ద తలుపులతో ఉంటాయి అన్నమాట ఇల్లులు. ఇవి టూరిస్టులు అని కాదు, ఆ దారిలో ప్రయాణం చేసే వాళ్ళు కూడా ఇట్లాంటి ఇల్లుకి వచ్చి వాళ్ళు రెస్ట్ తీసుకునే వాళ్ళంట అప్పట్లో. లోపలికి వెళ్తే ఇలా ఉంటుంది అనమాట. ఇల్లులు ఎలా ఉంటాయంటే ఇలాగా చిన్న చిన్న సందులు, ఇవి యాక్చువల్ హౌసెస్ అనమాట. ఈ లోపల సందులు, ఇల్లులు వీటిల్లో కూడా షాప్స్ పెట్టుకున్నారు. ఒకప్పుడు ఇల్లుల్ని ఇప్పుడు వీళ్ళు షాప్స్ చేస్తున్నారు. ఇక్కడైతే ఏవో క్లాసెస్ నేర్పిస్తున్నారు వాళ్ళకి, ఈ సౌదీ అరేబియా కల్చర్కి రిలేటెడ్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఒక అమ్మాయి వీళ్ళకి. వీళ్ళందరూ ముందుగానే బుక్ చేసుకొని ఇలా క్లాసెస్ అటెండ్ అవుతున్నారు. సో అప్పట్లో ఈ అల్వులాకి ఇండియా కూడా ఏదో సమ్ ట్రేడ్ నడిచేది, రిలేషన్స్ ఏదో ఉండేవి అని మేము అక్కడ విన్నాము. అక్కడ ఎస్పెషల్లీ మేము ఒక పర్సన్ అడిగాము, ఆయన చెప్పారనమాట. ఈ అగర్బత్తీస్కి రిలేటెడ్ ఏదో సంథింగ్ వాళ్ళు చెప్పారు. ఇన్సెన్స్ స్టిక్స్కి రిలేటెడ్ సంథింగ్ క్లాసెస్ జరిగాయి అక్కడ. ఉండేది కాదు. అండ్ హ్యాండ్ మేడ్ షాప్స్ అన్నీ ఉంటాయి. సో ఈ వీడియో నోమి తీసింది, మాకు చాలా గుర్తుంటుంది ఈ వీడియో. సో ఎక్కువ మా అల్వులాలో పాతకాలంలో ఉండే జనాలందరూ అప్పట్లో ఉన్నవాళ్ళు ఇక్కడే ఉండేవాళ్ళు అని చెప్పారు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈవినింగ్ అయితే, నైట్ అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎలా అంటే ఇంకొక గోల్డెన్ కలర్లో ఉంటుంది అనమాట ఓల్డ్ టౌన్ అయితే. మేము ఎక్స్పీరియన్స్ చేసిన దాన్ని బట్టి అయితే మాకు అలా గుర్తుండిపోయింది అనమాట ఈ ప్లేస్. ఎంత నడిచాము ఏంటి అదంతా మాకేం లేదు, నడిచిందంతా మాకు అసలు గుర్తు కూడా రాదు. ఇది వాళ్ళు అక్కడ పెట్టారు, మరి
ఎగ్జాక్ట్‌గా ఈ ఓల్డ్ టౌన్ నుంచి ఎటెళ్తే ఏంటి ఉంటుంది అని వాళ్ళు ఎగ్జాక్ట్‌గా పెట్టారు డైరెక్షన్స్. సో ఇంకా రిటర్న్ అయ్యేటప్పుడు మేము అక్కడ ఒక చిన్న కేఫ్ 70s కేఫ్ అని ఒకటి ఉంది. యాక్చువల్గా ఈ కేఫ్లో అయితే చాలా ఐటమ్స్ ఉన్నాయి. అంటే ఎట్లాంటివంటే ఓల్డ్ పాతకాలం ఐటమ్స్ చాలా ఉన్నాయి. మేము జస్ట్ పిల్లలకి రిఫ్రెష్మెంట్ కోసం అటు వెళ్ళాము. కొన్ని ఐటమ్స్ చూడండి మీరు కూడా. పాత ట్రక్స్, ఫోన్స్, పాతకాలం ఫోన్స్ అట్లాంటివి చాలా ఉంటాయి ఇక్కడ. ఇది ఒక కేఫ్ అనమాట, జస్ట్ కేఫ్, కానీ వాళ్ళ డెకరేటివ్ చూడండి ఎంత బాగుంటుందో. యాక్చువల్గా ఇది టూరిస్ట్ ప్లేస్ కాబట్టి మేము కూడా వీడియో ఫ్రీగానే తీసాము, రెస్ట్రిక్షన్స్ ఏం లేకుండా. మేమైతే ఇప్పుడు ట్రై చేయలేదు కానీ. సో ఇది బయట అలాంతర్లు అవి పెట్టి మంచిగా డెకరేట్ చేశారు. సో ఇప్పుడు మనం ఉండే ఈ రన్నింగ్ లైఫ్, ఈ మోడర్న్ లైఫ్, మోడర్న్ కల్చర్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్గా ఈ ప్లేస్లో ఉంటుంది. సో ఇక్కడ ఓల్డ్ టౌన్ నుంచి మేము మళ్ళీ డ్రైవర్లెస్ బస్ ఉంది కదా, దాంట్లో ఎక్కి పార్కింగ్కి వెళ్ళి మా కార్లో మేము ఇంకొక బ్యూటిఫుల్ ప్లేస్కి వెళ్ళాము. ఈ అల్వులాలోనే చాలా చాలా ఫేమస్ అయిన ప్లేస్ ఏంటంటే వన్ ఆఫ్ ద మోస్ట్ బిగ్గెస్ట్ అండ్ బ్యూటిఫుల్ రాక్ ఫార్మేషన్ ఏంటంటే ఎలిఫెంట్ రాక్. సో మేము ఇప్పుడు దానికోసమే లేట్ అయినా మేము వెళ్ళాల్సిందే అనుకొని వెళ్ళాము. ఇదే ఎలిఫెంట్ రాక్. ఇది ఎవ్వరు చేసింది కాదు, ఇట్స్ నాట్ అ మ్యాన్ మేడ్. అంటే ఇటువైపు నుంచి కూడా మ్యాన్ మేడ్ కాదు, ఇది ప్యూర్ నేచర్ ఫార్మేషన్ అన్నమాట. సో అది ఎలా ఉంటుందో మీరు కూడా చూడండి. ఈ గాలికి మట్టి కొట్టుకొని వచ్చి ఫామ్ అయిన రాక్. అండ్ హియర్ వి గో, ఎలిఫెంట్ రాక్. ఒక మౌంటైన్ గాలికి అలాగా రాక్ లాగా. సో దిస్ ఇస్ ఎలిఫెంట్ రాక్. సో కళ్ళు నిండా కనిపించింది ఇది. అలా చూసి అలాగే మేము దాని ఎదురుగా కూర్చొని చాలాసేపు కూర్చున్నాం అక్కడ. వీడియోకి అలా ఉంది కానీ యాక్చువల్గా డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇంకా నో వర్డ్స్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే అక్కడ కేఫ్ కూడా ఉంటుంది ఆ ఎలిఫెంట్ రాక్ దగ్గర. మేము అక్కడ నైట్ డిన్నర్ చేసాము. అండ్ నైట్ డిన్నర్ అయ్యాక మేము కంటైనర్ హౌస్ తీసుకున్నాం కదా మార్నింగ్. సో అక్కడికి బ్యాక్ వచ్చేసాం అనమాట. చాలా దూరం, ఎక్కడో ఉంటుంది. మేము ఎక్కడికో వచ్చాము, అసలు దేశంకి వచ్చాము అనిపిస్తుంది అనమాట. ప్లేసెస్ చూసినంతసేపు బాగుంటుంది కానీ రూమ్కి వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము అనిపిస్తుంది. మార్నింగ్ అందరూ విజిటింగ్కి వెళ్ళినట్టున్నారు. అప్పుడేమో పెద్ద వెహికల్స్ లేవు. రిటర్న్ వచ్చేసరికి ప్రతి కంటైనర్ దగ్గర వెహికల్ ఉంది. అన్ని ఫుల్ బ్యాక్ టు అవర్ కంటైనర్ హౌస్. సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్ లేచాక ఎలా ఫార్మ్స్, డేట్స్ ఫార్మ్స్ అండ్ ఆరెంజ్ ఫార్మ్స్ ఉన్నాయి ఇక్కడ ఈ కంటైనర్ హౌస్ చుట్టుపక్కల. సో వీళ్ళు మార్నింగ్ లేచి అలాగా వాకింగ్కి వెళ్ళారు. ఇవన్నీ ఆరెంజెస్ ట్రీస్ అన్నమాట.
1, 2, 3, 4, 5. Oh my god. Good enjoyed. Let's go. మాకు బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీ ఇచ్చారు. సో అవుట్డోర్ బ్రేక్ఫాస్ట్ చేయాలనుకుంటే ఇక్కడ కూర్చోవచ్చు, బట్ చాలా వేడి ఉండింది ఆ టైంలో. సో మేము ఇండోర్ బ్రేక్ఫాస్ట్ ప్రిఫర్ చేసాము అప్పుడు. అది కూడా ఒక కంటైనర్లో సెట్ చేశారు. సో ఇక్కడ నైట్ టైం ఏంటంటే వింటర్స్లో అయితే వీళ్ళు ఇక్కడ క్యాంప్ ఫైర్ లాగా వేసి అన్నీ చేస్తారు. సో ఇవన్నీ బ్రేక్ఫాస్ట్ అందరూ ఆల్రెడీ అందరూ మార్నింగ్ లేచి బ్రేక్ఫాస్ట్ చేసుకొని అందరూ విజిటింగ్కి వెళ్ళిపోయారు. ఇది మాకు అక్కడ వాళ్ళు ప్రొవైడ్ చేసిన బ్రేక్ఫాస్ట్. ఇవన్నీ డేట్స్ ఇవన్నీ డేట్స్ నుంచి ఇవన్నీ తీసుకొని ఇంకా కొంచెం అటు ఇటు ఉన్నవన్నీ కింద పడేసి ఉంటారు ఒక దగ్గర. చూపిస్తాము. ఓన్లీ ఇంగ్లీష్, హిందీ. చూడు చూడు ముఖ్యం. సో ఇక్కడైతే మేము రెడీ అయిపోయాము. బ్యాక్ ట్రిప్ ఎండ్ అయిపోయింది అనమాట. లాస్ట్ డే మేము ఆన్ ది వేలో వెళ్ళేటప్పుడు నైట్ నోమి నిద్రపోయింది అని ఇక్కడ ఎలిఫెంట్ రాక్ మళ్ళీ ఒకసారి నోమి చూపించడానికి వచ్చాము. ఉంటాయి కొన్ని ఫేసెస్ లాగా ఉంటాయి, కొన్ని రాక్ ఫార్మేషన్స్ కప్స్ లాగా ఉంటాయి, డిఫరెంట్గా ఉంటాయి అంతా. సో ఇక్కడ ఈ ఫ్లవర్స్ ఇవన్నీ మాకు కొత్తగా అనిపించింది ఇందులో డెజర్ట్స్లో చూసి. సో ఇక్కడ జస్ట్ కొన్ని ఫొటోస్ తీసుకుందాము అని నేను మా హస్బెండ్ ఫొటోస్ తీసుకుంటున్నాం. సో సమ్ క్లిక్స్ అన్నమాట. And we are going to Harad Viewpoint. So Harad Viewpoint, it's one of the beautiful place in Alvula, and adoka mind blowing place ani cheppali. So ikkada view enti ante Alvula city మన కింద స్ప్రెడ్ అయి ఉన్నట్లు ఉంటుంది. అండ్ పక్కన రాక్ ఫార్మేషన్స్, వ్యాలీస్ అన్నీ చాలా బ్యూటిఫుల్గా ఈ వ్యూ పాయింట్ నుంచి మనకు కనిపిస్తాయి అన్నమాట. సో ఇది యాక్చువల్గా చాలా హైట్లో ఉంటుంది. మేము జర్నీ మొత్తం క్యాప్చర్ చేయలేదు. ఇట్స్ లాంగ్ 12 to 14 kilometers జర్నీ. సో దిస్ ఈజ్ ద వ్యూ పాయింట్ అన్నమాట. సో ఇక్కడికి వచ్చాక ఒకసారి పైకి చూసినా చుట్టూ చూస్తే నేచర్ ఎంత వండర్ అనిపిస్తుంది. సో ఈ హరద్ ప్లేస్ యాక్చువల్లీ ఒక వోల్కానిక్ హిల్ మీద ఉంటుంది. అందుకే ఇక్కడ ఉండే ఈ స్టోన్స్ అన్ని బ్లాక్ రాక్స్తో ఫుల్గా ఉంటాయి. ఈ అల్వులాలో మోస్ట్ పీస్ఫుల్, గ్రీన్ అండ్ బ్యూటిఫుల్ ప్లేస్ ఈ అల్వులా ఒయాసిస్ అనేది. సో ఎంత గ్రీనరీ ఉంటుందంటే ఇంత డెజర్ట్ మధ్యలో ఇంత కూల్ అండ్ ఫ్రెష్ ప్లేస్ ఉండడం నిజంగా అంటే అన్బిలీవబుల్ అనమాట. సో ఇక్కడ మీరు యాజ్ ఐ టోల్డ్ యూ డేట్ పామ్ ట్రీస్, ఆరెంజ్ ట్రీస్, లెమన్ ప్లాంట్స్ అండ్ ఇక్కడ చిన్న చిన్న కెనల్స్ ఉంటాయి అన్నమాట. అదంతా గ్రీనరీ మొత్తం. అక్కడ ఒక నది ప్రవహిస్తుంది. సో
సో ఆ నది ఎంత దూరం ఉంటుందో అంత పొడవుగా గ్రీనరీ ఉంటుందన్నమాట. చెట్లు అవన్నీ ఉంటాయి. సో యాజ్ ఐ టోల్డ్ యూ, అల్వులా ఈస్ అ బ్యూటిఫుల్ ప్లేస్ విత్ క్యూట్ cafes, సీటింగ్ ఏరియాస్ కూడా ఉంటాయి. అండ్ యూ కెన్ గెట్ ఫ్రెష్ వెజిటేబుల్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ. చాలా అంటే ఎంత బాగుంటాయి అంటే అంత మంచిగా ఉంటాయి. సో ఇక్కడ ఈ ఒయాసిస్ ప్లేస్ ఉంది కాబట్టి, అంటే గ్రీనరీ అంతా ఉంది కాబట్టి ఇక్కడ బర్డ్స్ అన్నీ చాలా బ్యూటిఫుల్ ఉంటాయి. సో పర్సనల్గా అయితే మాకు ఈ అల్వులాలోని ఈ ఒయాసిస్ నాకు పర్సనల్గా చాలా పీస్ఫుల్గా అనిపించింది. నిజంగా నేచర్, గ్రీనరీ అండ్ సైలెన్స్ ఇవన్నీ ఇష్టపడే వారికి ఇదొక పర్ఫెక్ట్ స్పాట్. సో వీఆర్ గోయింగ్ బ్యాక్ టు అల్వులా ఫ్రమ్ హర్రత్ వ్యూ పాయింట్. అంటే అల్వులాలోనే ఉంటుంది హర్రత్ వ్యూ పాయింట్, బట్ మేము ఒక 10 to 14 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము ఈ వ్యూ పాయింట్ చూడడానికి, వ్యూ పాయింట్ నుంచి అల్వులా చూడడానికి. సో ఈ ఒయాసిస్కి రిలేటెడ్ కూడా కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తారు. అండ్ వీళ్ళు ట్రెక్కింగ్ చేసుకుంటూ పైకి వచ్చారనమాట. మాకు దారిలో ఒక కార్ యాక్సిడెంట్ అక్కడ కనిపించింది ఫర్ షూర్. అండ్ సో వీఆర్ గోయింగ్ బ్యాక్ టు రియాద్. అండ్ ఆన్ ది వేలో ఇది హెయిల్ అనేది ఇట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సిటీస్ ఇన్ సౌదీ అరేబియా. అండ్ మాకు యాక్చువల్గా ఇది మేము వెళ్ళేటప్పుడే మాకు అనిపించింది, ఇది డిఫరెంట్గా అనిపించింది మాకైతే. ఒక ఫౌంటైన్ లాగా చేసి, అసలు మీకు ఇది ఏంటో అర్థం అయితే కమెంట్స్లో పెట్టండి. ఏదో ఇది యానిమల్ యూజ్ చేసినట్టు అట్లా ఉంది, సంథింగ్ డిఫరెంట్ which we have seen. Yes, finally we reached our home with lot of memories. Thanks to my husband for driving safely, and thank you so much for watching our Alvula vlogs.